వెల్కమ్ టు ద ట్రూత్. నేను సువర్ణ. రోబోలు ఇప్పుడు వర్క్లో మనుషులను రీప్లేస్ చేస్తున్నాయి. రెస్టారెంట్లో సర్వీస్ అందించడం నుంచి ఆటోమేటిక్ మొబైల్ ప్రొడ్యూస్ వరకు అన్నింటిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఆగితే మానవుల మీద అటాక్ చేస్తాయని, ఈ ప్రపంచాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాయనే భయం కూడా వెంటాడుతోంది. అయితే ఈ దాడి ఎప్పుడో జరిగిందని తెలుస్తోంది. ఫస్ట్ రోబో అటాక్ 1979లోనే జరిగింది. ఐఎఫ్ఎల్ సైన్స్ నివేదిక ప్రకారం 45 సంవత్సరాల క్రితం మొదటిసారిగా రోబో ఒక వ్యక్తిని చంపింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా ఆ చంపబడిన వ్యక్తి పేరు రాబర్ట్ విలియంగా రికార్డులో ఉంది. 25 ఏళ్ల రాబర్ట్ మిచిగాన్లోని ఫ్లాట్ రాక్లోని ఫోర్డ్ మోటార్ కంపెనీలో కాస్టింగ్ ప్లాంట్లో పనిచేశాడు. సంఘటన జరిగిన రోజున అతను ఫ్యాక్టరీలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి కొన్ని పదార్థాలను తరలించే వ్యవస్థతో పనిచేస్తున్నాడు. అయితే ఆ సమయంలో యంత్రం సరైన రీతిలో పనిచేయడం లేదు. కాబట్టి అతను లోపం సంభవించినట్లు అనుమానించాడు. తప్పేంటో చెక్ చేయడానికి షెల్వింగ్ యూనిట్ 3వ అంతస్తులోకి ఎక్కాడు. అప్పుడే ఒక యాంత్రిక చెయ్యి అతనిని వెనక నుంచి చితకబాదింది. తోటి కార్మికులు కనుక్కోవడానికి ముందు యంత్రం మరో 30 నిమిషాల పాటు పనిచేస్తూనే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. రోబోటిక్ వ్యవస్థ అతన్ని నిర్జీవ వస్తువుగా పరిగణించి స్టోరేజ్ యూనిట్ నుంచి తరలించింది. కాగా అతని కుటుంబం 1983లో ప్రమాదానికి కారణమైన యంత్రం తయారీదారు లిటన్ ఇండస్ట్రీస్ పై దావా వేసింది. రోబోటిక్ చేయి గణనీయమైన శక్తితో కదులుతున్నప్పటికీ తగినంత భద్రతా పరికరాలు వ్యవస్థాపించబడలేదని వారు వాదించారు. ఇందుకు పరిహారంగా $15 మిలియన్ అందించబడింది. జపాన్, దక్షిణ కొరియాలో రోబోలు 2 వ్యక్తులను చంపాయి. జపాన్లో 1981లో ఆకాశిలోని కవాసాకి హెవీ ఇండస్ట్రీస్ ప్లాంట్లో 37 ఏళ్ల కార్మికుడు కెంజీ ఉరాడా మెకానికల్ హ్యాండ్తో చంపబడ్డాడు. అతను కూడా పనిచేయని రోబోను తనిఖీ చేస్తున్నప్పుడే ఇది జరిగింది. ఇక గత సంవత్సరం దక్షిణ కొరియాలో రోబో ఓ వ్యక్తిని చితకబాది చంపింది. అది మనిషికి ఆహార పెట్టెలకు మధ్య తేడాను గుర్తించలేకపోయింది. రోబోటిక్ చెయ్యి ఆ వ్యక్తిని కూరగాయల పెట్టె అనుకొని పొరపాటున పట్టుకుంది. కన్వేయర్ బెల్ట్ పైకి నెట్టింది. దీంతో అతని ముఖం, ఛాతీ యంత్రం కింద నలిగినట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ యోహాహాప్ పేర్కొంది. ఇలా మనుషులు మానవుల ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే చూడండి ద ట్రూత్.